ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి కొరిలకైతే వచ్చేసినాం రామదాస్ కళా ఆర్ట్స్. ఇక్కడ చూసిర్రా రామ్ శబరి గణపతి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది గణపతి అయితే. నాకు తెలిసి ఈ కళా ఆర్ట్స్లో ఇదే పెద్ద గణపతి. ఇక్కడ చూసిర్రా దాదాపు 19-20 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది గణపతి అయితే. పంచవరకు చూసారు హైలైట్ ఇచ్చారు. పక్కన రాముణ్ణి పంచ డిజైన్ హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు. ఇక్కడ ఆభరణాల ఇక్కడ కూడా ఒక కృష్ణుని అయితే ఇచ్చారు మనకి. అటు సైడ్ వేసుకున్నట్టయితే పులి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది గణపతి అయితే. ఇటు రాముణ్ణి అయితే ఇచ్చారు, హైలైట్ ఉన్నది. ఇక్కడ శబరి. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది వర్క్ అయితే రామదాస్లో. దాదాపు ఫేసెస్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. వెడల్పునే దాదాపు 9 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకో గణపతి మహారాజు గణపతి. బ్యాక్గ్రౌండ్లో చిన్ని కిషన్ అయితే ఇచ్చారు మనకి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ తీసుకున్నట్టయితే ఇంకో గణపతి, ఇది కూడా మహారాజు గణపతి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. బ్యాక్గ్రౌండ్ వేసారు, మంచిగా ఇచ్చారు. ఇక్కడ క్లాత్ అనేది మక్మల్ క్లాత్, ఇదంతా పంచవర్క్ కానీ నీట్ ఇచ్చారు. ఇక్కడ వేసుకున్నట్టయితే అర్ధనారీశ్వరి గణపతి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. ఇది కూడా ఇది దాదాపు 18-19 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ వేసారు శివుడు పార్వతి వెళ్తున్నట్టున్నాయి. ఇక్కడ వేసుకున్నట్టయితే లంబోదరుడు బుజ్జ గణపయ్య. ఈ గణపతి వచ్చేసి దాదాపు 11 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఎక్సలెంట్ ఉన్నది. నాకైతే ఈ కలర్స్లో ఇదే గణపతి బాగా నచ్చింది. దగ్గర నుండి చూపిస్తా. గరుడ ఆర్చి లాల్బాగ్ గణపతి. ఎక్సలెంట్ ఉంటుంది ఈ గణపతి అయితే. దాదాపు 18-19 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేసారా ఆర్చ్లో ఈగల్. ఎక్సలెంట్ ఉన్నది. ఇట్లా రియల్గా ఉన్నట్టున్నది. ఇక్కడ దగ్గర నుండి చూపిస్తా. ఎక్సలెంట్ ఉంది వేసారా, డేంజర్గా ఉన్నది. ఈ గణపతి అయితే బాగుంది. ఈ గణపతి ప్రైస్ వచ్చేసి 130,000-40,000 అన్నారు, క్లారిటీ లేదు. సో దాదాపు ఇవన్నీ నాకు తెలిసి 1 లాక్ ఎప్పుడే ఉన్నాయి అనుకుంటా. ఓకే, ఈ గణపతి ఇంకెక్కనే ఉంటుంది. సో ఇక్కడ వేసుకున్నట్టయితే మనకి దశావతారం గణపతి. ఈ గణపతి ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ వేసారా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మొత్తం దశావతారాలు అన్ని రకాల కనిపిస్తారు. ఇక్కడ వేసుకున్నట్టయితే బుజ్జ గణపయ్య చిన్ని కృష్ణుడు రూపంలో ఉన్నది. ఇక్కడ వేసుకున్నట్టయితే శివుడు పార్వతి. ఎక్సలెంట్ ఉన్నది గణపతి. ఇక్కడ తీసుకున్నట్టయితే రథం పైన కూర్చున్న గణపతి, రథం గణపతి. ఇక్కడ చూసారా శివుడు నందీశ్వరుడు. బ్యాక్గ్రౌండ్లో 5 పడేల బాబు. ఇక్కడ వేసుకున్నట్టయితే లాల్బాగ్ మహారాజ్ గణపతి. పైన చూసారు ఆర్చిలో సింహం. ఎక్సలెంట్ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే నందీశ్వరుడు మీద కూర్చున్న గణపతి. ఇక్కడ వేసుకున్నట్టయితే హైలైట్ ఉన్నది. అటు లక్ష్మణుడు, ఇటు సీత, రాముని అవతారంలో ఉన్న గణపతి, పక్కన హనుమంతుడు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. అందరూ కూడా కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక్కడ వేసుకున్నట్టయితే మహారాజు గణపతి. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇక్కడ ఇంకో గణపతి. ఈ గణపతి అయితే ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో ట్రెండింగ్ గణేష్ ఇది. చూసారా బ్యాక్గ్రౌండ్లో అమ్మవారి ఆర్చ్ అయితే ఇచ్చారు మనకి. చూసారా ఆయుధాలు పట్టుకొని ఇట్లా ఉన్నట్టు. ఎక్సలెంట్ ఉన్నది గణపతి అయితే. చూసారా అటు ఇటు సింహాలను అయితే ఇచ్చారు మనకి. ఎక్సలెంట్ ఉన్నది. కూడా నీట్గా అంటే నీట్గా ఉన్నది, రియల్గా ఉన్నట్టున్నది అమ్మవారు అయితే మనకి. బ్యాక్గ్రౌండ్లో గణపతి కూడా హైలైట్ ఉన్నది. కలర్స్ కూడా మంచిగా నీట్ వేసారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక డిఫరెంట్ గణపతి. శేషనాగు పైన కూర్చున్న గణపతి అంటే సింహాసనం ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో శేషనాగు వచ్చిండు. బ్యాక్గ్రౌండ్లో లింగం కూడా వచ్చింది. ఇక్కడ వేసుకున్నట్టయితే గణపతిలో చూస్తారా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి ఇది.